గురించి మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే యావత్ నాకు తెలిసి భారతదేశం మొత్తం అందరూ కూడా ప్రజలందరూ కూడా మనోభావాలు ఈరోజు అంటే ఎవరైతే దెబ్బతిని అని అన్నారో వాళ్ళు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. అంటే దేవుని విషయంలో కూడాను శుద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు వెంకటేశ్వర స్వామి వారు మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుమల అనేది మనకి ఈ ఆంధ్ర రాష్ట్రానికి తిరుగునేటువంటి ఒక వరం. అలాంటిది దేవుని కూడా శుద్ధి చేసే పరిస్థితి ఈరోజు రావడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పన్నాగాలను చూసుకున్నట్లయితే ఎంత దుర్మార్గం అంటే దేవుడిని కూడా వదలటువంటి ఒక ప్రక్రియ. అంటే అప్పుడు తుఫాను రావటం వల్ల దాని నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్రక్రియ వెంటనే ఆ రోజు లడ్డూలు కల్తీ అని చెప్పడం జరిగింది. అది చెప్పడంతో పాటు వెంటనే దాంట్లో ఫిష్ ఆయిల్ అన్నారు, జంతువుల ఆయిల్ అన్నారు, ఇక్కడక్కడ ఆయిల్ కలిసి దీనివల్ల భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపించడమే కాకుండా మళ్ళీ ఇదే లడ్డూని అయోధ్యకు కూడా పంపించారు. అక్కడ ఎవరైతే ఉన్నారో రామభక్తులు అక్కడ వాళ్ళు కూడా సేవించడం జరిగింది. ఈ యొక్క ప్రసాదాన్ని అందరూ సేవించడం వల్ల చాలా పాపం మూట కట్టుకున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. తద్వారా సిట్ చేసిన దాఖలాలు కానీ ఏదైనా అవ్వచ్చు. ఫైనల్గా సిబిఐ రిపోర్ట్ ద్వారా మనం ఏదైతే చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడాను తలదించుకున్నారు. అంటే బాధతో ఉన్నారు. అరే రాజకీయాల కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంతకైనా దిగజారిపోద్దా అంటే మీరు గమనించినట్లయితే ఆ రోజు కూడా సరే మనకందరూ తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారు అనేది డైవర్షన్ పాలిటిక్స్లో తిట్ట, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే అట్లీస్ట్ కనీసం అంటే దేవుని విషయంలో ఎవరైనా భయపడతాం. వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భయం భక్తులతో ఉంటాం. ఎవరైనా అక్కడికి నా పదవిలోకి వెళ్ళినా సరే అది ఈవో కావచ్చు, చింపులు అవ్వచ్చు, ఎంతో శ్రద్ధతో ఎంతో నిష్ఠాగరిష్టతో అందరూ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాంటిది అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఆయన భయపడకోకుండా అనేది ఎంతో బాధాకర విషయం. దీనికి తోడు తగుదనమ్మ అని చెప్పేసి మనకి డిప్యూటీ సీఎం గారు పాపం ఆయన ఎక్కడున్నారో ఏమో మరి ఈరోజు జరుగుతున్న అన్యాయాలని ఆయన ఆ రోజు కూడాను నేను సనాతని అని చెప్పేసి వెళ్ళిపోయి గుళ్ళన్నీ కూడాను అమ్మవారి గుడి ఫస్ట్ వెళ్ళిపోయి మెట్లన్నీ కడిగేశారు. తర్వాత తిరుపతి వెళ్ళిపోయి పెట్టేశారు. గట్టిగా మాట్లాడేశారు. ఇదే ఈరోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సనాతని అన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన ఆయన ఏమైపోయారు. ఆయన కూడా ఈ పాపాన్ని మూట కట్టుకున్నారు. అంటే ప్రజల మనోభావం దెబ్బతీసింది ఎవరు? మీరు 2019లో గోరే బాబా ద్వారా మీరు యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తి, మీ ద్వారా యొక్క తిరుపతిలోకి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ అతను మీరు తీసేసిన తర్వాత మళ్ళీ అది మీరు వచ్చిన తర్వాత 2024లో జూన్లో నెలలో మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా మీకు ఆ యొక్క తిరుపతిలోకి మళ్ళీ అది కల్తీ నీళ్ళు సప్లై చేయడం జరిగిందని మీరు అన్నారు. ఆ సప్లై చేసింది ఏదైనా సరే మేబీ అందులో వేరే ఉన్నాయి వచ్చాం, మేబీ డాల్డా కలిసిందని చెప్పి కొంతమంది అన్నారు. కానీ జంతువు కొవ్వు అని చెప్పి కలవలేదనేసి సుప్రీంకోర్టు అయితే పక్కా ఇచ్చేసింది. అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం దయచేసి మీరు అందరూ కూడా బాగా గమనించింది. ఎంత దుర్మార్గం అంటే భారతదేశంలో ప్రజలందరి యొక్క మనోభావాలతో ఆడుకోవడం కాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కుట్రతో ఇంకా నిద్రపోతారు. మీకు ఒకటే విషయం చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలాగా మా పార్టీ అయితే మతాలను అడ్డు పెట్టుకోను, కులాలను అడ్డు పెట్టుకొని అయితే మటుకు మేము రాజకీయాలు చెయ్యం, మేము చీప్ రాజకీయాలు చెయ్యం. మీ కూటమి ప్రభుత్వమే కులాలను అడ్డు పెట్టుకొని చేస్తారు, అవసరం మతాలను అడ్డు పెట్టుకొని చేస్తారు, ఇక దేనికైనా సరే మీరు తెగిస్తారు. కానీ మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయరని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాం.